మనందరికీ తెలిసిన విషయమే. గత ప్రభుత్వంలో నోటిదూల మంత్రిగా బాగా ప్రసిద్ధి చెంది అదే నోటిదూలని అధికారం కోల్పోయిన తర్వాత పొలిటికల్ ఫ్రస్ట్రేషన్ తో కూడా కంటిన్యూ చేస్తూ పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్న రోజా గారికి ఈ వీడియో. ముఖ్యంగా రోజా గారు రోజు రోజుకి దిగజారిపోవడం అంటే ఏంటి అని ఎవరైనా అడిగితే రోజా గారు నిలవేలెత్తి చూపించేటట్టు చేసుకుంటున్నారు మీ పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం బాలేని విషయాన్ని కూడా ఇంత కుసంస్కారంగా ఇంత నీచానికి దిగజారి ఒక మహిళన విషయం కూడా మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారంటే మీరు ఎంత సంస్కారహీనులో ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది. ఒక వ్యక్తికి బాలేదంటే మినిమం కన్సర్న్. అదే మీకు ఆపరేషన్ జరిగినప్పుడు ఏ జనసైనికుడు ఏ వీరమేళ ఏ జనసేన పార్టీ మిమ్మల్ని కించపరుస్తున్నో వ్యక్తిగతంగా విమర్శిస్తున్నో మేము ఎప్పుడు మాట్లాడలేదు. అలాగే మీ నాయకుడికి ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా మేము ఎప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడలేదు. ఆ సంస్కారం మా నాయకుడు మాలో నింపాడు. స్టిల్ నౌ ఈ రోజు కూడా మీతో నేను వీడియో మాట్లాడుతున్నప్పుడు కూడా రోజా గారు అనే మాట్లాడుతున్నా. ఆ ఇన్స్ట్రక్షన్స్ నా పార్టీ నాకు ఇస్తోంది. ఆ సంస్కారం నా నాయకుడు నాకు నేర్పించాడు. మరి మీకు మీ నాయకుడు నేర్పించలేదా? అండ్ ఇంకోటి ఏంటంటే విజయ్ గారు మీరు మాట్లాడారు కాబట్టి నేను విజయ్ గారి ప్రస్తావన కూడా తీసుకొని వస్తున్నాను. ముందుగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా తమిళనాట మీరు అడుగు పెట్టినందుకు మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి కోరుకుంటున్నాం విజయ్ గారు. అలాగే తమిళనాడు అభివృద్ధిలో మీరు కీలక పాత్ర పోషించాలి. మీకు ప్రజలు ఇచ్చిన తీర్పుకు మీరు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా రోజా గారు ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి, మళ్ళీ చెప్తున్నా ఊర్లో పెళ్లి కుక్కల హడావిడి అంటారు. అట్లా డిఎంకే పార్టీకి నువ్వు ప్రచారం చేసి స్టాలిన్ గారికి నువ్వు మద్దతు ఇచ్చి ఈ రోజు విజయ్ గారి గెలుపును నీ గెలుపుగా మీ వైసీపీ మీరు పోర్ట్రేట్ చేసుకోవటం ఏంటారా బాబోయ్. నాకు అసలు తల బయలుపోతుంది మిమ్మల్ని చూస్తే. కొంచెం సిగ్గనిపిస్తుందా మీకు? ఏం చేస్తున్నాం మనం ఎవరికి ప్రచారం చేసాం, ఎవరికి ఊడిగం చేయాలనుకున్నాం, ఇప్పుడు ఎవరిని మనము వెనకేసుకొని వచ్చి మాట్లాడుతూ దట్టు పవన్ కళ్యాణ్ గారిని విజయ్ గారిని కంపేర్ చేస్తాం. తమిళనాడు రాజకీయాలు వేరు, ఏపీ రాజకీయాలు వేరు. పవన్ కళ్యాణ్ గారు 2009 నుంచి ఆయన రాజకీయ ప్రయాణాన్ని కంటిన్యూ చేసి ఆయన ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో పోరాటాలు చేసి ప్రజల్లో మన్నన పొంది 100% స్ట్రైక్ రేట్తో 2024లో అధికారాన్ని ఫామ్ చేశారు. అలాగే ఎన్డీఏ కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు మీరు చూస్తే మోడీ గారి దగ్గర ఒక ప్రైమ్ మినిస్టర్ దగ్గర ప్రత్యేకమైన స్థానం ఏర్పాటు చేసుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తిని నువ్వు కించపరిచి మాట్లాడుతున్నావు అంటే నీ స్థాయి ఏంటో అర్థం కావట్లేదు నాకు. విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సొంత నిధులను వినియోగించుకుని జల్సాలు చేస్తున్నారు అని అంటున్నావు. ఎలా మాట్లాడుతున్నావు? ఏ ఆధారం తీసుకుని మాట్లాడుతున్నావు? పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు అయితే ప్రత్యేక విమానం తిరుగుతున్నారు, ఆయన సొంత డబ్బుతోనే తిరుగుతున్నారు. ప్రభుత్వం నుంచి ఒక రూపాయి కూడా ఆయన తీసుకోవట్లేదు. ఆయనకు వస్తున్న జీతాన్ని కూడా పిఠాపురంలో 42 మంది భగవంతుని బిడ్డల కోసం యూటిలైజ్ చేస్తున్నాడు. ఆయన ప్రతి నెల వాళ్ళకి ఇస్తున్నాడు. అటువంటి వ్యక్తి కళ్యాణ్ గారు. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. అట్ ప్రెజెంట్ మేము ప్రశ్నిస్తున్నాము అంటే అది తప్ప, ప్రశ్నిస్తే తప్పేముంది అని చాలా ఇంటలెక్చువల్ గా మాట్లాడే ప్రయత్నం చేశారు మీరు. ప్రశ్నించడం అంటే ఏంటండి? ఇట్లా ఇంటర్వ్యూలలో లేదంటే ఒక మైకుల ముందర వచ్చి మాట్లాడమా? ఏం 11 మందిని గెలిపించారు కదా మిమ్మల్ని ప్రజలు. ఆ 11 మంది అసెంబ్లీలో క్వశ్చన్ చేయలేరా? ఏంటి మీరు ఏం చేస్తున్నారని మమ్మల్ని అడగలేరా? అంటే ప్రశ్నించడం అంటే ఇళ్లలో కూర్చొని మీరు 4 వీడియోలు చేసుకుంటూ లేదంటే ఏదైనా ప్రజల ముందరకు వచ్చినప్పుడు మీ వెనుకని కాపాడుకోవడం కోసం పవన్ కళ్యాణ్ గారి 4 మాటలు అనేసి వెళ్ళిపోతే అది ప్రశ్నించడమా? మీకు ధైర్యం ఉంటే మీరు ఇలాంటి వీడియోలో లేదంటే ఇలాంటి లైవ్లో కాకుండా రండి, బయటకు రండి, ఒక డిబేట్ పెట్టుకుందాం. నేను జనసేన పార్టీ అధికార ప్రతినిధి, నేను వస్తాను. మీరు కూడా వైసీపీ అధికార ప్రతినిధే కదా, రండి. నగిరిని మీరు ఎంత అభివృద్ధి చేశారు? నేను మొన్న నగిరికి వెళ్తే నాతో అంటున్నారు ఇక్కడ గెలవలేకపోయిందామా, ఇంట గెలిచలేక రచ్చ గెలుస్తానని చెప్పి డిఎంకే పార్టీని సపోర్ట్ చేయడం కోసం తమిళనాడుకి వెళ్ళింది అని నవ్విపోతున్నారు. దరిద్రం పోయింది అంటున్నారు. సో అవన్నీ వాస్తవాలు కావు, నిజం మీరు చెప్పాలి కదా మాకు. నేను ఇంత డెవలప్మెంట్ చేశాను నగిరిని. సో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఎంత డెవలప్ చేశారు నేను నిరూపిస్తాను. అలాగే మీరు టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు ఎంత డెవలప్మెంట్ చేశారో మీరు చెప్పండి. ఇప్పుడు కందులు దుర్గేష్ గారు ఎంత డెవలప్మెంట్ చేస్తారో నేను చెప్తాను. అలాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆ శాఖకి ఎంత అభివృద్ధి చేశారో ఈ రోజు దేశం మొత్తం మాట్లాడుకునే స్థాయిలో పంచాయతీరాజ్ని పెట్టారు. 13,326 గ్రామ సభలను ఏర్పాటు చేసి వరల్డ్ రికార్డ్ స్థాపించారు. దాదాపు 4,500 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా పల్లె పండుగల పేరుతో 1000 కిలోమీటర్ల సీసీ రోడ్లు ఏర్పాటు చేశారు. డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. గిరిజన ప్రాంతాల్లో డోలీల మీద డెలివరీలకు వెళ్తూ ఎంతో ఇబ్బంది పడే రిమోట్ ఏరియాస్లో కూడా ఈరోజు 500 కోట్లు కేటాయించి రోడ్లు వేస్తున్నారు. దట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు. ఒక డిప్యూటీ సీఎం ఎలా ఉండాలని చూపించాడు అన్ని రాష్ట్రాలకి. మరి మీ ప్రభుత్వంలో ఉన్న డిప్యూటీ సీఎంలు ఏం చేశారో నాకైతే తెలియదు. రబ్బర్ స్టాంపులు అనుకుంటా.
సో రండి డిబేట్ పెట్టుకుందాం. ఇలాంటి వీడియోలు చేస్తూ వ్యక్తిగత హననానికి పాల్పడితే జనసేన పార్టీ ఇన్స్ట్రక్షన్స్ మా చేతులు కట్టేస్తూ మా నోర్లు కట్టేస్తూ సబ్జెక్టే మాట్లాడండి అని మాకు క్లాసులు పెట్టి మరి వాళ్ళని ఎన్నన్నా మీరు పట్టించుకోకండి, మీరు తట్టుకొని నిలబడండి అని మమ్మల్ని సంస్కారవంతంగా విమర్శ చేయమంటుంది. కానీ మీరేమనుకుంటున్నారంటే ఇదా దిగజారి లేఖిగా మాట్లాడటమే ఒక పొలిటీషియన్స్గా మీరు చేయడం అనుకుంటున్నారు. బట్ జనసేన పార్టీ అది విమర్శిస్తుంది, తప్పు అంటుంది. సో మేము తగ్గి మీకు ఆన్సర్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా రోజా గారు రెడీ, మీరే ఒక ఛానల్కి రండి, ఇద్దరం కూర్చొని డిబేట్ చేద్దాం. పవన్ కళ్యాణ్ గారు ఏం అభివృద్ధి చేశారు కుటుంబ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత, గత ప్రభుత్వంలో మీరేం చేశారు చూద్దాం. గెట్ రెడీ. అందరికీ నమస్తే, నేను మీ కీర్తన, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. గత 2 రోజులుగా మనం చూస్తున్నాము, సాయి అనే అబ్బాయి, కృష్ణలంకకు చెందిన అబ్బాయిని లాకప్ డెత్ చేశారని, ఆ అబ్బాయి శవం కూడా కనిపించకుండా బూడిద చేశారని వాళ్ళ తల్లిదండ్రులు ఆవేదన అందరికీ అర్థమవుతోంది. నిజానిజాలు తెలుసుకోకుండా సాక్షి మీడియా శవరాజకీయాలు ఎలా చేయాలో బాగా తెలుసు కాబట్టి ఈ ఇష్యూని అంబటి గారిని యూజ్ చేసుకుంటూ చాలా విష ప్రచారం కూటమి పైన చేయాలని చూస్తుంది. ఎవ్వరు కూడా కూటమిలో ఒక అన్యాయంగా అకారణంగా లాకప్ డెత్తులు చేస్తాము, శవం మాయం చేస్తాము అంటే ఒప్పుకునే పరిస్థితిలో ఎవరూ లేరు. అది వైసీపీ గవర్నమెంట్ కాదు. ఫస్ట్ థింగ్ అంబటి గారు గుర్తుపెట్టుకోవాలి, వైసీపీ క్యాడర్ కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు ఫేక్ ప్రాపగాండా ప్రజల్లోకి తీసుకుపోతామన్నా కూడా ప్రజలంత అమాయకులు కాదు, ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారు. అండ్ ఎస్పెషలీ సాయి తల్లిదండ్రులు కూడా వైసీపీ పెడుతున్న ట్రాప్ లో మీరు పడకండి. మీరు ఫస్ట్ మాట్లాడిన మాటలకి ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకి వ్యత్యాసం గమనించండి. సీఎం గారు కానీ ప్రస్తుతం ఉన్న అనిత గారు కానీ మీ బిడ్డ విషయంలో ఎలా రియాక్ట్ అవుతున్నారు? సదరు సీఏని వెంటనే సస్పెండ్ చేశారు, తక్షణమే ఎంక్వైరీ వేశారు. సో ఆ అబ్బాయి నిజంగానే అలా లాకప్ డెత్ అయ్యాడు అంటే ఎవ్వరు కూడా దాన్ని హర్షించరు. దానికి తగ్గ చర్యలు, దానికి తగ్గ ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా బాధితుల పక్షాన నిలబడతారు. ఇక్కడ వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రాపగాండా మనం ఒకసారి గమనించాలి. ఏదైతే ఈ సాయి అనే అబ్బాయి కాపు కులస్తుడని పోర్ట్రేట్ చేస్తూ కాపు కులానికి అన్యాయం జరుగుతుంటే ఒక అబ్బాయిని అనవసరంగా లాకప్ డెత్ చేస్తే ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదని ఒక విషపూరితమైన వ్యాఖ్యలు చేస్తూ ఎస్పెషలీ సాక్షి ఛానల్ దీన్ని టేకవర్ చేసి ఒక విషాన్ని చిమ్ముతూ మాట్లాడుతుంది. అందులో ముఖ్యులు అంబటి గారు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోకుండా జస్ట్ ఒక ఫేక్ ప్రాపగాండా మనం చేసేద్దాం, దుమ్మెత్తి కుటుంబం పైన పవన్ కళ్యాణ్ గారి పైన పోసాం అనే ఇంటెన్షన్ తప్ప ఇక్కడ ఏమీ కనిపించట్లేదు. మీరు క్లియర్ గా గమనిస్తే సాక్షి ఛానల్ థంబ్నెయిల్స్, సాక్షి ఛానల్ చూపిస్తున్న ఆర్టికల్స్ మీరు క్లియర్ గమనించండి. అండ్ అంబటి గారు చూపిస్తున్న ఫొటోస్ మీరు గమనించండి. అక్కడ కనపడుతున్న డెడ్ బాడీ నవీన్ రెడ్డి అని అతంది. ఆ చేతి గోర్లు అవంతా నవీన్ రెడ్డి ఫొటోస్. అది క్లియర్ గా వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు. నవీన్ రెడ్డి అనే వ్యక్తి ఎవరంటే గత 3 నెలల కిందట ఏదైతే సాయికున్న పరిచయాలలో ఒకడైన నవీన్ రెడ్డిని అతని బర్త్డేని జగ్గైపేటకు పిలిపించుకుని అతనికి జరిగిన ఘర్షణలో అతని బీర్ బాటిల్తో కొట్టి మరీ చంపాడు. ఆ కేసు కూడా సదరు సాయి అనే వ్యక్తి పైన ఉంది. సాయి అనే వ్యక్తికి జస్ట్ 25 years ఏజ్ ఉంటే 22 కేసెస్ ఉన్నాయి. ఎస్పెషలీ వైసీపీ గవర్నమెంట్ లోనే 14 కేసులు నమోదయ్యి ఉన్నాయి. మీరు గమనిస్తే సాయి అనే వ్యక్తి ఒక రౌడీ షీటర్ గా, ఒక దోపిడీదారుడుగా, ఒక రేప్ చేసిన పర్సన్ గా, అలాగే మనం గమనిస్తే గంజాయి తాగుతున్న వ్యక్తిగా ఇలా పలు కేసులు అతని పైన నమోదయ్యి ఉన్నాయి. అతను ఒక రౌడీ షీటర్ గా కూడా గుర్తింపు పొందిన వ్యక్తి. ఇటువంటి వ్యక్తి ప్రవర్తనని మనం గమనిస్తూ మాట్లాడాలి. అంతేకాని ఒక వ్యక్తి రౌడీ షీటర్ గా ఉన్న వ్యక్తిని మీరు కాపు కులానికి ఆపాదించి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే మాట్లాడుతున్నారు. ఇప్పుడు నిజంగా మీరు న్యాయం జరగాలని కోరుకుంటున్న వ్యక్తులైతే ఆ మిస్టరీ ఏంటి అని కనిపెట్టడానికి ప్రయత్నించాలి. పవన్ కళ్యాణ్ గారికో కుటుంబ ప్రభుత్వానికో దీన్ని ఆపాదించి మాట్లాడడం కోసం మీకు ప్రేమ, అభిమానం, అన్యాయంగా ఈ కేసు మీద జరిగింది అని ఉంటే నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను. ఈ అబ్బాయి తన సేమ్ కాలనీలోనే ఒక కాపు అమ్మాయిని, మైనర్ బాలికను రేప్ చేశాడు సాయి అనే అబ్బాయి. ఆ అబ్బాయి మీద ఆ కేసు కూడా నమోదయ్యి ఉంది. అండ్ ఆ అమ్మాయిని రేప్ చేయడమే కాకుండా తన ఫ్రెండ్స్ ని కూడా పిలిపించి రేప్ చేశాడు. అటువంటి అబ్బాయి పోలీసులు పట్టుకొని వెళ్ళి అబ్బాయి మీద ఫోక్సో కేసు కూడా నమోదయ్యి ఉంది. ఆ విషయం తెలియగానే ఆ సదరు ఆ పాప కూడా కాపు మహిళే, మైనర్ బాలికే. ఆ అమ్మాయి తండ్రి ఆత్మహత్య చేసి చనిపోయాడు. మీరెందుకు ఆ ఫ్యామిలీ పైన కూడా మద్దతు మాట్లాడటం లేదు? కేవలం శమరాజకీయాలు చేయడం కోసం మాత్రమే వైసీపీ ప్రభుత్వం ఈ కేసుని టేక్ఓవర్ చేస్తుంది తప్ప నిజంగా సాయి కుటుంబానికి గానీ ఆ తల్లి ఆవేదనకి గానీ గమనించట్లేదు. అమ్మ, మేము సాయి పేరెంట్స్ గానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒకటే తెలియజేది ఏంటంటే కూటమి ప్రభుత్వంలో ఇలాంటి లాకప్ డెత్లను ఎంకరేజ్ చెయ్యము. దయచేసి మీరు గమనించాలి. మీ బిడ్డకు ఏదైతే అన్యాయం జరిగిందని మీరు ఆపాదించి మాట్లాడుతున్నారో అది నిజమైతే ఖచ్చితంగా తగు చర్యలు తీసుకుంటారు, వాళ్ళకి శిక్షలు పడతాయి. కానీ ఇలాంటి శవరాజకీయాలు చేస్తున్న సాక్షి ఛానల్ ని అంబటి రాంబాబు గారు కొంచెమైనా బుద్ధి తెచ్చుకోవాలి. శవాలతో రాజకీయం చేయడం కాదు, న్యాయం చేయండి. మీ ప్రభుత్వంలో 14 కేసులు నమోదైనప్పుడు మీరు ఏం అబ్బాయిని క్రమశిక్షణలో పెట్టారు? ఏం న్యాయం చేశారు ఆ మైనర్ బాలికకి?
ఆ బిడ్డ కూడా కాపు బిడ్డే కదా, అక్కడ బలైపోయిన తండ్రి కూడా కాపే కదా. ఈ రోజు కాపుల్ని ఏకదాటిపైన తీసుకురావాలి, కాపులకు అన్యాయం జరిగిపోతుందని మాట్లాడుతున్న మీకు కొంచెమన్నా సిగ్గుశరం ఉంటే కనీసం న్యాయం జరిగేలాగా పోరాడండి. అంతేగాని కేసులు తీసుకొని వాటిని ఎలా సైడ్ ట్రాక్ చేయాలి, మీ సాక్షి ఛానల్లో కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు పెట్టించి ఎలా విషం చెమ్మించాలి కుటుంబ ప్రభుత్వం మీదని ఈ విషపూరితమైన వాక్యాలు రాయడంలో ముందుండకండి. దయచేసి సాక్షికి మేము చెప్తున్నది వార్నింగ్ గా తీసుకోండి.